సూర్యాపేట జిల్లా పరిధిలో ఉండబడినటువంటి పెన్బాడు మండలానికి సంబంధించినటువంటి సింగిరెడ్డిపాలెం, అదేవిధంగా అన్నారం, దోసపాడు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు మరి వాళ్ళ కుల వృత్తి గొర్రెలు మేపుకొని జీవించడం. కుల వృత్తిలో భాగంగా మరి ఇక్కడ వాటికి మేత దొరకపోవడంతో మిర్యాలగూడ ప్రాంతంలోని వేములపల్లి మండల పరిధిలో మేపులోకి వెళ్ళినటువంటి సందర్భంలో మరి ఇప్పుడు ఖరీఫ్కి సంబంధించినటువంటి పంట పొలాలు కోసిన సందర్భంగా మేపులోకి పోయినప్పుడు ఆ యొక్క ఖరీఫ్ పొలాలకు పెట్టినటువంటి మందు మరి పాయిజన్గా మారి మరి ఒకేసారి 10-15 మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు 300 పైచిలకు గొర్రెలు మరి చనిపోవడం జరిగింది. మరి అక్కడ సంబంధిత వెటర్నరీ డాక్టర్లను సంప్రదించి మరి వాటి ద్వారా ట్రీట్మెంట్ జరిపించినప్పటికీ కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా చనిపోతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి మందులో లోపమా తెలియదు, కానీ ఇప్పటికి కూడా మరి ఆ యొక్క గొర్రెలు నిలబడ్డటువంటి సందర్భం లేకుండా ఉండటం. అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు ఈ కుల వృత్తుల మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్లకు మరి ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఇలాంటి నష్టాలు జరిగి మరి ఆ యొక్క కుటుంబాలన్నీ కూడా ఇవాళ వీధిన పడ్డటువంటి సందర్భం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రజాప్రతినిధులు మరి ఎక్కడ విహారయాత్రల్లో ఉన్నారో మరి ఇప్పటి వరకు అయితే మాకు అర్థం కావట్లేదు. మరి ఆ కుటుంబాలు గొర్రెలు చనిపోవడమే కాకుండా వాళ్ళు కూడా ఆధారాలు కోల్పోయి మరి వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డున పడేటటువంటి సందర్భం వచ్చినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్న అధికార ప్రతిపక్ష నాయకులు స్పందించకపోవడం బాధాకరం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ వర్గాలు ఇవాళ అనేక రకాల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సందర్భం. మరి వాళ్ళందరూ కూడా ఈ రకంగా రోడ్డున పడ్డ సందర్భంలో గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చిన సందర్భంలో వీరికి ప్రభుత్వంలో ఎలాంటి పాలసీ లేదు, వీళ్ళకు మేము ఏ రకంగా సహాయం అందించలేము అనేటటువంటి విషయాన్ని కూడా వాళ్ళు వెలిపించడం నిజంగా బాధాకరం. మరి ఇలాంటి వాళ్ళని కాపాడాల్సినటువంటి ప్రభుత్వాలు మరి 70-80 ఏళ్ల నుండి ఈ రాష్ట్రంలో మరి మైనార్టీలు పరిపాలించడంతోనే మెజార్టీ ప్రజల యొక్క కష్ట నష్టాలని వాళ్ళకు అర్థం కావట్లేదు అనే దానికి ఇది నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు స్పందించి మానవతా దృక్పథంతో ఆ యొక్క కుటుంబాలని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ రకంగానైనా ఎలాంటి అవకాశం ఉన్నా మరి మేము సాయం చేయడానికి మరి ప్రయత్నం చేస్తామని తెలియజేసేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి అనేక సంవత్సరాల నుండి పరిపాలన చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పాలకులను ఎండగట్టాల్సినటువంటి సందర్భం. ఇవాళ మెజారిటీ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలు మరి వేరు అవసరాల కోసం అనేక సందర్భాల్లో మరి వేల ఎకరాలని తీసుకొని మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి మూగజీవాల మేత కోసం మరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, 70-80 ఏళ్ల నుండి మరి యొక్క ఏ ఒక్క గొర్రెల కాపరికి కూడా ఆ యొక్క బంచరాయి భూములు కానివ్వండి, గుట్టలు కానీ కేటాయించినటువంటి దాఖలాలు లేకపోవడం ఈ ప్రభుత్వాల యొక్క ఈ పేద ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలు మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మెజారిటీ ప్రజల యొక్క హక్కులని కాపాడడం కోసం, మెజారిటీ ప్రజల యొక్క తలరాతలు మార్చడం కోసం ఇవాళ మరి ఉద్భవించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే వీళ్ళ యొక్క తలరాతలు మారుతాయనే దానికి నిదర్శనంగా ఇక్కడ ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మరి ఆలోచించేటటువంటి పరిస్థితి కూడా ఉందని తెలియజేస్తూ మరి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని ఈ పేద ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మరి ప్రదర్శించకపోతే కాలగర్భంలో కలిసిపోతాయనే వాస్తవాన్ని కూడా మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మేల్కొని ఈ ప్రభుత్వాలని మైనార్టీలుగా ఉండబడినటువంటి పాలకులందరినీ కూడా మరి భూస్థాపితం చేసుకొని మరి మెజార్టీ ప్రజలు ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకొని మరి మన ఓట్లు మనం వేసుకోవడం ద్వారా అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే మన తలరాతలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా యువకులు, మేధావులు, విద్యావంతులు మరి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క పేద రైతుల పక్షాన వాళ్ళకు ప్రభుత్వం నుండి సహాయం అందేంత వరకు కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ పక్షాన కొట్లాడుతుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము గొర్రెల కాపాడుతున్నాము, జీవాలు కాపాడుకుంటూ వాళ్ళం. 10-15 మంది దాకా పోయి ఆమలపల్లి మండలాన జీవాలు మేపుతున్నాం. అక్కడ ఇసవార అనేది వడ్ల మీద మందు తిని 300 గొర్రెలు కావడం అయింది. ₹1,20,20 చేస్తాయి జీవాలు. 300 జీవాలు కాబట్టి ఇప్పుడు దాకా కావడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా వస్తుంది. సూర్యాపేట జిల్లాకు కలెక్టర్ కాడికి వచ్చినాం. కలెక్టర్ కాడికి జాయింట్ కలెక్టర్ కలిసి ఆయన కూడా దస్తపత్రాలు కూడా రాసి సంతకాలు పెట్టి మా అందరి పేరుతో సహా జీవాలు ఇస్తున్నామండి. మా దయచేసి కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, ఎంఆర్ కానీ మీరు అందరూ దయచేసి పార్టీ నాయకులు కానీ ఎవరే కానీ అందరూ టీవీ వాళ్ళు కానీ, ఈనాడు టీవీ వాళ్ళు కానీ, సాక్షి పేపర్ వాళ్ళు కానీ మాత్రం మాకు మనస్ఫూర్తిగా
మమ్మల్ని మాత్రం హెల్ప్ చేసి మాత్రం మీ దయతోటి కూడా మాకు ఇవ్వాల్సిన అవకాశాలు కోరుకుంటున్నాం మేము. అంటే ఈ రోజు ఎవరిని కలిసిరు, ఏమని హామీ ఇచ్చింది మీకు? జాయింట్ కలెక్టర్ కలిసినాం. కలిస్తే పర్వాలేదు, మీకు పంపిస్తే మార్గం చేస్తాం, మేము ఇంతవరకైనా మేము హెల్ప్ చేసి పెడతామని కూడా సార్ అన్నాడు. మరి కలెక్టర్ సార్ కలవలేదు. ఎవరి ఆధ్వర్యంలో వచ్చారు ఈ రోజు మీరు? కలెక్టర్ ఒడ్డ జానయ్య గురించి, ఒడ్డ జానయ్య వెళ్ళిపోవచ్చాడు, కల్పించాడు, ఆయనే మాట్లాడినాడు. మాకు ఎవరైనా కూడా కలవలేదు, ఎవరు మమ్మల్ని దగ్గర రామలేదు, ఎవరు పిలవలేదు, ఎవరు కాడిపోయినా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఆయన పట్టించుకున్నాడు, వచ్చిండు, కలెక్టర్ కూడా కల్పించాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.